అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు దయచేసి మా క్లారిఫికేషన్ కొంచెం విని సమాధానం చెప్పాలని కోరుకుంటా ఉన్నాం. మీరు ఏంటంటే పూర్తిగా సభను పక్కదో పట్టించే ప్రయత్నం చేసినారు, సత్యదూరమైన విషయాలు చెప్పే ప్రయత్నం చేసినారు. నేను మీ బుక్లో నుంచే చెప్తున్నాను, నేనేం నా కొత్త సొంత కవిత్వం చెప్తలేను, ఫిగర్స్ చెప్తలేను. ప్లీజ్ టేక్ పేజ్ నెంబర్ 20 టేబుల్ నెంబర్ 9. ఇప్పుడు ఇక్కడ ఇందులో మీరు ఏం చెప్పినారంటే కన్వీనియంట్గా 7 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయని చెప్పి ఒక సత్యదూరమైనటువంటి విషయాన్ని చెప్పి ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పుగా చెప్పే ప్రయత్నం చేసినారు. ఇది పూర్తిగా సత్యదూరమైనటువంటి విషయం. అయితే అధ్యక్ష మీరు చదవండి, మీరు చెప్పిందే చదువుతున్నాను. ఒకటి ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 FRBM లోన్స్ ఫర్ 2023-24 3,89,673 కోట్లు చెప్పినారు. ఇది ఎప్పటికీ మార్చ్ 2024 నాటికి, అంటే ఇంకొక వచ్చే 3 నెలల్లో చేయబోయే అప్పును కూడా ఇందులో కలిపి మీరు మొత్తం చెప్పే ప్రయత్నం చేసినారు. పాయింట్ నెంబర్ 1. అదేవిధంగా అధ్యక్ష పాయింట్ నెంబర్ 3 గవర్నమెంట్ గ్యారంటీ, మంచిగా వినండి భట్టి గారు, గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రేజ్డ్ బై SPVs అండ్ సర్వీస్డ్ బై దెమ్, వాళ్ళే కట్టుకుంటారు. అదెంత? 95,462 కోట్లు. నంబర్ 4 నాన్ గ్యారెంటెడ్ లోన్స్ విచ్ ఆర్ రేజ్డ్ అండ్ సర్వీస్డ్ బై SPV కార్పొరేషన్స్ ఇన్స్టిట్యూషన్స్, ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వలేదు, అవి వాళ్ళే కట్టుకుంటారని మీరే చెప్పినారు. ఆ రెండు కలిపితే 1,54,876 కోట్లు. అంటే ఈ 1,54,876 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టదు, వాళ్ళే కడతారని మీరే మీ బుక్లోనే చెప్పారు. అంటే ఈ 6,71,757 తీసేస్తే నెట్గా ఉండేది 5,16,881. ఈ 5,16,881లో వచ్చే 3 నెలలు కూడా కలిపి మీరు FRBMలో లోన్లు పెట్టినారు. అది కూడా తీసేస్తే రమారమి ఉండేది కేవలం 5 లక్షల కోట్లు మాత్రమే. కానీ మీరు ఇది 7 లక్షల కోట్లని 2 లక్షల కోట్ల రూపాయలు పెంచి చెప్పి ఇది సభ ద్వారా రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేసినారు. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. అధ్యక్ష, ఇకపోతే గౌరవనీయులు దీని మీద క్లారిఫై చేయాలి. గౌరవనీయులు అధ్యక్ష భట్టి గారు ఎంతసేపు మా మీద ఏం చేసిందని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధ్యక్ష, ఈరోజు మీరు మీ ప్రజెంటేషన్లో మీరు పెట్టిన సంతోషం. మీరు రాష్ట్రం స్వంత ఆదాయ వనరుల్లో ఎట్లా వృద్ధి సాధించింది, 2014లో ఎంత ఉంది, 2023-24లో ఎంత ఉంది, దేశంలో మనం ఎక్కడున్నామని చెప్పుంటే మేము సంతోషపడే వాళ్ళం. ఇవాళ దేశంలోనే అత్యధికంగా స్వంత ఆదాయ వనరుల్లో వృద్ధి రేటు సాధించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. పర్ క్యాపిటా ఇన్కమ్లో దేశంలో చిన్న రాష్ట్రాలు మినహాయిస్తే నంబర్ 1 స్థానంలో ఉన్నాం. అది పెరిగిన ఆస్తుల గురించి మీరు చెప్పే ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఎంత పెద్ద ఎత్తున క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినాం చెప్పే విలువ చేయలేదు. అదేవిధంగా ఆస్తుల విలువ కల్పించిన ఆస్తుల విలువను మీరు చెప్పే ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా పెరిగిన GSDPని కూడా మీరు ఎక్కడ కూడా చూపించే ప్రయత్నం చేయలేదు. డెట్ టు GSDP చూపించారు, కానీ ఇతర రాష్ట్రాలతో కలిపి చూపించినప్పుడు దేశంలో మనకంటే 22 రాష్ట్రాలు అప్పులు ఎక్కువగా తీసుకున్నటువంటి విషయాన్ని మీరు దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేసినారు. పెరిగిన పంటల ఉత్పత్తి కానీ, ప్రజలకు కలిగిన వసతులను కానీ దీన్ని ఎక్కడ కూడా మీరు చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు. మీరు ఏం చేసిండ్రని మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో 47 లక్షల మంది వృద్ధులకు, వితంతువులకు ప్రతి నెల 2,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇచ్చి వారిని మేము కాపాడే ప్రయత్నం చేసినాం. 69 లక్షల మంది రైతులకు 72,000 కోట్ల రూపాయలు రైతు బంధును మేము ఇచ్చాం. 13,50,000 పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మిగా మేము సహాయం అందించాం. రాష్ట్రంలో ఆసుపత్రులు బాగు చేశాం. 50,000 కోట్ల రూపాయలు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే ప్రయత్నం చేసినాం. ఇలా చెప్పాలంటే చాలా విషయాలున్నాయి అధ్యక్ష. అయితే క్లారిఫికేషన్ అడుగుతాను అధ్యక్ష. అధ్యక్ష భట్టి గారు, గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఇవాళ గ్యాప్ ఇన్ బడ్జెట్ విషయంలో వారు చెప్పే ప్రయత్నం చేశారు. మొదటి సంవత్సరం 2014-15లో మన కొత్త రాష్ట్రము, అసలు కొత్త రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత వనరులు వస్తుందని ఒక అంచనా ఉంటుంది అధ్యక్ష. డెఫినెట్గా మొదటి ఇయర్ గ్యాప్ ఉండడం అనేది అత్యంత సహజమైనటువంటిది. 2016-17లో 93% రీచ్ అయినాం, 2019-20లో 97% రీచ్ అయినాం. తర్వాత కరోనా వచ్చి పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక మాంద్యం ఏర్పడి
కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ నిరాకరణ వల్ల తదుపరి కొద్ది సంవత్సరాల్లో గ్యాప్ ఉండొచ్చు, కానీ అదేదో ఒక తప్పుగా వారు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇంకో విషయం, వారు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అవి రాష్ట్రానికి ఏం సంబంధం అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం నిధులు పెట్టి కేంద్ర ప్రభుత్వం కట్టిన దాన్ని కూడా మేమేదో ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ నిధుల చేత దాన్ని చేసినామని చూపించేటువంటి ప్రయత్నం చేసినారు, విచ్ ఈస్ టోటల్లీ ఇన్కరెక్ట్ అధ్యక్ష. వారు ఇంకోటి అన్నారు, మిడ్ మానేర్. ఇవాళ మిడ్ మానేర్ మీరు సగంలో వదిలిపెట్టిన మిడ్ మానేర్ అయినా, ఎల్లంపల్లి అయినా, దేవాదులైనా, నెట్టంపాడైనా, కల్వకుర్తి అయినా, ఇవాళ తుమ్మిళ్ళ కానీ, ఇవాళ భక్త రామదాస్ కానీ, ఇవన్నీ మేము పూర్తి చేసి ఇవాళ రైతులకు నీళ్ళు ఇచ్చినటువంటి విషయాన్ని మీరు దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఓడీ విషయంలో కూడా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అధ్యక్ష. ఓడీ అనేది ఏమన్నా నేరమా అధ్యక్ష? ఇట్ ఈస్ ద ఫెసిలిటీ గివెన్ బై ద ఆర్బీఐ. రాష్ట్రాలకు తమ అవసరాలకు ఉపయోగించుకోవడానికి ఇవాళ ఆర్బీఐ ఇచ్చినటువంటి ఫెసిలిటీని మనం ఉపయోగించుకున్నాం. నేను అడుగుతా ఉన్న బట్టి గారిని, ఈ సభకు మీరు హామీ ఇస్తారా? మేము భవిష్యత్తులో ఈ ఓడీ వాడము, ఈ ఫెసిలిటీ మేము వాడము, వేస్ అండ్ మీన్స్ కు మేము డబ్బులు వాడము, ఓడీలోకి రాష్ట్రం వెళ్ళదు అని చెప్పి మాకేమైనా ఈ సభ ద్వారా హామీ ఇస్తారా అని చెప్పి గౌరవనీయులు బట్టి అధ్యక్ష. వారిని మాట్లాడుతూ వారిని చెప్తా ఉన్నాను అధ్యక్ష. నేను ఒక బ్యాక్వర్డ్ తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల శాఖ మంత్రిగా చెప్తా ఉన్నా. గతంలో 2014 వరకు కాంగ్రెస్ ఉమ్మడి ప్రభుత్వంలో స్కాలర్షిప్ల పేమెంట్కు గ్రీన్ ఛానల్ పేమెంట్ అవుతుండే. వీళ్ళు వచ్చినాక మెస్ ఛార్జీలకు పేమెంట్ ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. గ్రీన్ ఛానల్ మెస్ ఛార్జీలకు పేమెంట్ ఇవ్వకపోతే 18 నెలల కిరాయి లేదు అధ్యక్ష. ఇప్పటి వరకు కిరాయి లేకపోతే కిరాయి బిల్డింగ్లు ఖాళీ చేసేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. వీళ్ళు గురించి మాట్లాడుతారు. తర్వాత మా హుస్నాబాద్ నియోజకవర్గ గౌరవల్లి ప్రాజెక్టు మాట్లాడుతున్నారు అధ్యక్ష. గౌరవల్లి ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫౌండేషన్ వేస్తే అధ్యక్ష 2014 వరకు టన్నెల్తో పాటుగా బండ్ కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. కానీ ఇయర్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ లేదు అధ్యక్ష. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ కూర్చోసుకొని కడతా అన్న ప్రాజెక్టు 10 సంవత్సరాల డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ లేదు అధ్యక్ష. మొన్ననే గౌరవ మంత్రి గారు రివ్యూ చేసినారు. మంత్రి తెలుసు, వారికి తెలుసు. దాని పైన పటారం లోటారం అని చెప్పినట్టుగా నేతి బీరకాయలు నెయ్యేతారో ప్రాజెక్టు వీళ్ళు చెప్తున్నటువంటి మాత్రం ప్రచారం మాత్రం ఆర్భాటం మొత్తం దేశం దాడుతుంది. అడ్వర్టైజ్మెంట్లు వేరే రాష్ట్రాలకు పోతాయి. ఇక్కడ జరుగుతున్నది ఇది. బలహీన వర్గాల స్కాలర్షిప్లకు సంబంధించి వాళ్ళు ఇవ్వలేదు. 2014 దాకా ఇచ్చిన మా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, రేపొద్దున వెంటనే బలహీన వర్గాల శాఖకు సంబంధించినటువంటి విద్యార్థులందరికీ, ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ అందరికీ కూడా గ్రీన్ ఛానల్ ఓపెన్ చేసి మెస్ ఛార్జీల బిల్ పేమెంట్ అనేది ఆపకుండా ఉండాలనేటువంటి అందరి తరఫున కూడా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా. వాళ్ళు ఇయ్యలేదనే మాట చెప్తా ఉన్నా. డిప్యూటీ సీఎం గారు, లీడర్ ఆఫ్ ది హౌస్, ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, ఇప్పుడు మంత్రి గారు పదే పదే మళ్ళీ వాళ్ళ ఇంకా ఆయన మంత్రే అనుకొని సమర్థించుకున్నట్టు ఇంకా అబద్ధాలతోనే సభను వారు తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం చేస్తారు. నేను ఈ సభలో జరిగిన చర్చల్ని తప్పుడు అంశాలను రికార్డులలోకి పంపించిన విషయాన్ని, ఆ రికార్డులను అన్నిటిని కూడా సరిదిద్దాల్సిన బాధ్యత సభానాయకుడిగా నా మీద ఉన్నది. వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వాళ్ళు ఇప్పటి వరకు టెక్నికల్ శాంక్షన్ ఎంత ఇచ్చిండ్రు, పనులు ఎంత పూర్తి చేసిండ్రు, పేమెంట్లు ఎంత చెల్లించిండ్రు అని చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది అధ్యక్ష. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అగ్రిమెంట్ వాల్యూ 1,27,872 కోట్లు. ఇన్ని టెండర్లు పిలిచి ఇప్పటి వరకు ఒప్పందాలు చేసుకున్నారు అధ్యక్ష. ఇందులో వీళ్ళు 96,876 కోట్ల రూపాయలు పనులు పూర్తయినాయని అధికారికంగా లెక్కలు చెప్తున్నాయి అధ్యక్ష. ఇందులో 32,076 కోట్లు బడ్జెట్ నుంచి పేమెంట్లు చేసిండ్రు. 61,616 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొచ్చి ఖర్చు పెట్టిండ్రు అధ్యక్ష. అదేవిధంగా అంటే రెండు కలిపితే 90,425 కోట్లు ఇప్పటికీ పేమెంట్లు జరిగినాయి. ఇంకా 3,184 కోట్లు కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డది. ఇప్పుడు మీ ద్వారా గత ప్రభుత్వాన్ని
ఆ నాయకులు నేను అడగదలుచుకున్నా, మాజీ ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే సాగునీటి పారుదల శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, మేనేజ్మెంట్ కోటాల మంత్రి అయిన వాళ్ళు, అసలు కాళేశ్వరం అంచనానే 80,000 కోట్లు, అందులో 1,00,000 కోట్లు ఎట్లా అవినీతి జరిగిందని అంటారు ఏంది అధ్యక్ష? 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల నిధులు దుర్వినియోగమైనాయని ఎందుకు చెప్పినామంటే, ఈ లెక్కలు వేసుకొని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా 1,00,000 ఎకరాలకు కూడా కాళేశ్వరంలో నీళ్లు అందలేని వాస్తవాలు మాకు తెలుసు. కార్డ్ నివేదిక ఇచ్చింది కాబట్టి ఆ ప్రాతిపదికన ప్రజలకు మేము వివరించే ప్రయత్నం చేస్తే ఈ అబద్ధాలతో ఈ వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు నేను సూటిగా గతంలో సాగునీటి పారుదల శాఖ, మొన్న ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన వారిని ఇంతసేపు ఉపన్యాసం చెప్పిండ్రు కదా, సత్యహరిచంద్రుడే మరో జన్మ ఎత్తి ఇక్కడికి సభలోకి వచ్చి మాట్లాడుతున్నంత గొప్పగా వారు ప్రవచనాలు చెప్పిండ్రు. ఈ లెక్కలు వారి దగ్గర లేవా అధ్యక్ష? ఈ లెక్కలు ఒప్పుకొని అవును మా మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజల్ని తప్పుదోవ పట్టించిండ్రు, వాస్తవాలు గిట్లున్నాయి కాబట్టి సభ్యులు తెలంగాణ ప్రజలు మమ్మల్ని క్షమిస్తే బాగుంటుందని హుందాగా వారు ముందుకు వచ్చి మాట్లాడినుంటే వారి గౌరవం ఎంత పెరిగి ఉండేది అధ్యక్ష. అదేవిధంగా రెండవది అధ్యక్ష, గతంలో మేము సృష్టించిన సంపదను వీళ్ళు తనఖా పెట్టి అప్పులు తీసుకొచ్చిండ్రు. ఉదాహరణ 1-2 విషయాలు చెప్తే ఎక్కువ లోతుకు ఎక్కువ వివరాలు నేను చెప్పదలుచుకోలేదు. ఆర్టీసీకి సంబంధించి మేము నిర్మించిన జూబ్లీ బస్టాండు, మేడ్చల్ బస్టాండు, రాణిగంజ్తో సహా ఇతర బస్ డిపోలు వీటన్నిటిని కుదువ పెట్టి ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము కూడబెట్టి సంపాదించి వీళ్ళకి ఆస్తులను అప్పచెప్తే 2,886.95 కోట్ల రూపాయలు ఆర్టీసీని గతంలో ఆస్తుల్ని తనఖా పెట్టి అప్పులు తీసుకొచ్చిండ్రు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు వాళ్ళు అదేవిధంగా విద్యుత్ సంస్థలు 2014 కంటే ముందు మేము తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా గత ప్రభుత్వానికి అప్పచెప్పిన ఆస్తులను పెట్టి టీఎస్ జెన్కో 2,100 కోట్ల అప్పు తీసుకొచ్చింది, ఎన్పిటిసిఎల్ 2,872 కోట్ల అప్పు తీసుకొచ్చింది. అంటే మేము కష్టపడి సంపాదించి కూడబెట్టి మేము కడుపు కట్టుకొని తరతరాలుగా సంపద సృష్టిస్తే విద్యుత్ శాఖలో 4,972 కోట్ల ఆస్తులను ఈరోజు వాళ్ళు తనఖా పెట్టి అప్పులు తెచ్చి ఇంకా మా మీద ఆరోపణ చేసి గత పాలకులు అని ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ రకమైన చర్చతోని ప్రజల్ని మభ్యపెడతారు అధ్యక్ష. మూడవది దాదాపుగా వీళ్ళ లెక్కల ప్రకారం కానీ ప్రభుత్వ అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారము ఇప్పటి వరకు 9 బడ్జెట్లు లెక్కేస్తే 14 అంచనా బడ్జెట్ ఎస్టిమేట్స్ వచ్చేసి 14,87,834 కోట్లు, ఖర్చు పెట్టింది 12,24,877 కోట్లు. ఇంకా 23-24 బడ్జెట్ది ఫైనాన్షియల్ ఇయర్ పూర్తి కాలేదు. దాదాపుగా ఇప్పటికీ అందులో 1,48,000 కోట్లు ఖర్చు పెట్టారు. మొత్తం కలిపి 13,72,000 కోట్లు ఈ ప్రభుత్వము 10 సంవత్సరాలల్లా, గత ప్రభుత్వము 10 సంవత్సరాలల్లా ఖర్చు పెట్టింది. ఇంత ఖర్చు 13,72,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన గత ప్రభుత్వం మీ ద్వారా సూటిగా అడుగుతున్నా, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదు, దళితులకు ఇస్తున్న 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, పేద పిల్లలకు కార్పొరేట్ విద్యను అందించాలని ఫీజు రియంబర్స్మెంట్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే 4,000 పైచిలకు కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ప్రభుత్వం నుంచి ఆర్థికంగా నిధులు విడుదల కాకపోవడంతో ఈరోజు ఆసుపత్రులు చనిపోయే ముందల ఉన్న పేషెంట్లను తీసుకెళ్లిన రాజీవ్ ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ ఓబీసీ హాస్టళ్లలో వంటలు వండే వాళ్లకు ఈరోజు ఇవ్వలేని జీతభత్యాలు కానీ వాళ్ళ ఖర్చులు ఇవ్వలేని పరిస్థితి, మధ్యాహ్న భోజనం వండే కార్మికులకు వాళ్ళ జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితి, అవుట్ సోర్సింగ్ సెక్రటేరియట్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇవ్వకపోవడం వల్ల కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడే అదే సచివాలయంలో
వందలాది మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వచ్చి నిరసన తెలిపే పరిస్థితి. IIIT బాసరలో ఉన్న విద్యార్థులకు సరైన వసతులు, వాళ్లకు సరైన నాణ్యమైన భోజనం అందించకపోవడం వల్ల విద్యార్థులు చచ్చిపోవడమే కాకుండా నెలల తరబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే ఈ ప్రభుత్వం ముఖం చాటేసింది తప్ప ఏ సందర్భంలో కూడా మేము ఉన్నాము అని చెప్పలేని పరిస్థితి. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత నుంచి ఈ ప్రభుత్వము జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. అదే మీ పెద్ద కొడుకును నేను, కేసీఆరే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదోళ్లకు పెద్దోళ్లకు ఆసరా పెన్షన్ వచ్చే వాళ్లకు పెద్ద కొడుకుని అన్నాడు. ఈరోజు 2 నెలలు 3 నెలలు ఆలస్యంగా కూడా కొన్నిసార్లు వాళ్ళ పెన్షన్ పేదవాళ్ళకి ఇచ్చే పరిస్థితి, ఆర్థిక దివాలా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఆ దిశగా వారు నడిపించారు. ఈరోజు జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ సృష్టించిన ఔటర్ రింగ్ రోడ్ 159 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును ఆనాడు కష్టపడి 6,500 కోట్లతోని 6,000 ఎకరాల భూసేకరణతోని ఒక అద్భుతాన్ని కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తిని మేము సృష్టిస్తే 7,300 కోట్లకు ఈ ప్రభుత్వాలు తెగనమ్ముకొని బంగారు గుడ్డు పెట్టే బాతును ఒకటేసారి కోసుకొని తిన్నారు అధ్యక్ష. ఇట్లాంటి మన ఎన్నికల కంటే ముందు డిసెంబర్ తర్వాత జనవరి తర్వాత పిలవాల్సిన వైన్ షాప్ల టెండర్లు 4 నెలల ముందు పిలిచి అప్లికేషన్కు 50,000 రూపాయలు వసూలు చేసి 2,500 కోట్ల రూపాయలు పేదోళ్ళ సొమ్ము కొల్లగొట్టిర్రు అధ్యక్ష. సో ఇవాళ 4 నెలల ముందే ఇట్లాంటి పాపాలకు పాల్పడి ఉన్నదంతా తెగ నమ్ముకొని వచ్చేవాడు కనీసం నిలదొక్కుకోవడానికో గౌరవంగా బ్రతకడానికో ఉపయోగం లేకుండా రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసి ఇంత నిర్వాకం చేసిన మేము సంవయనంతో జాగ్రత్తగా బాధ్యతాయుతంగా ఈ వాస్తవాలను ప్రజలకు చెప్పడం ద్వారా ఎట్లా మనం ముందుకెళ్దామో, ఇప్పటికైనా మీ ఆలోచన మార్పు రావాలి, మీ విధానం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి, మీరు సహకరించండి అని మేమంటుంటే 14 లక్షల కోట్లు మేము దిగమింగినాం, మీరేం చేసిందని మమ్మల్ని అడుగుతారు. ఏం చేసినామో ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. మీరు ఎన్నికలలో ఇచ్చిన హామీలలో ఇంకా మాట్లాడాల్సి వస్తే ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల నీళ్ళు ఇస్తామన్నారు అధ్యక్ష. ఏ నియోజకవర్గమైనా వెళ్దాం పదా, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి కడతామన్నారు, ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రి నిర్మిస్తామన్నారు అధ్యక్ష. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే KG to PG ఉచిత నిర్బంధ విద్య అన్నారు అధ్యక్ష. మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నారు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఇక ఇంటికో ఉద్యోగం గురించి నేను చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఇదే సభలో మేము అక్కడుండి మేము చిన్నారెడ్డి గారు మేమందరం ప్రశ్న అడిగితే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఇక్కడనే నిలబడి మొట్టమొదటి శాసనసభ సమావేశంలో రాష్ట్ర విభజన సందర్భంగా 1,07,000 పైచిలకు ఉద్యోగ ఖాళీలు వచ్చినాయి, ఇంకొక సంవత్సరం లోపల పరిపాలనా సౌలభ్యం కోసం ఇంకొక 50,000 ఉద్యోగాలు భర్తీ చేసుకోవాలి, సంవత్సరం తిరిగే వరకు 1,50,000 ఉద్యోగాలను భర్తీ చేస్తాను ఇక్కడి నుంచి ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్నారు. వీరే నియమించిన PRC కమిటీ చైర్మన్ బిస్వాల్ IAS ఆఫీసర్ గారు ఏం నివేదిక ఇచ్చిండ్రు? 1,91,378 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని 2020-21లో వారు నివేదిక ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 1,07,000 పైచిలకు ఉద్యోగ ఖాళీలు ఉంటే 5 సంవత్సరాల ప్రయాణం తర్వాత 6వ సంవత్సరము 1,91,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని మీరు నియమించిన PRC చైర్మన్ బిస్వాల్ గారు ఇచ్చిన కమిటీతోని ఈరోజు నివేదిక వచ్చిందంటే మీరు వచ్చినాక కొత్త ఉద్యోగాలు నియమించినరా, ఉన్న వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోయినాయా? ఇట్లాంటి విషయాల మీద ఇన్ని తప్పులు చేసి రాష్ట్రాన్ని మొత్తం ఎందుకు పనికిరాని మొత్తం దివాలా తీయించి చేసిండ్రు. బాగుంది, సరే. వాళ్ళు ఏమంటారు? అయ్యా మేము లోపభూయిష్టంగా పరిపాలన చేసినాం, మీరు ఎవరికి చెప్పకూరి, మా సిగ్గు పోతుంది అంటారు. వాళ్ళ సిగ్గు పోతుంది నిజాలు చెప్తే బాగానే ఉంది అధ్యక్ష, ఊరుకుంటే మన ప్రాణం పోయేటట్టు ఉంది కదా అధ్యక్ష. వాళ్ళ సిగ్గును కాపాడాలనా, 4 కోట్ల తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడాలనా, వాళ్ళ ఆస్తులను వాళ్ళ హక్కులను కాపాడాలనా?
ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలు ఉన్నాయి. కాబట్టి మీ ద్వారా నా సూచన మిత్రుడికి, బేసిజాలకు పోకండి, ఇంటికాడ ఆయన ఉండి టీవీ కంటిన్యూస్గా చూస్తాడు, వెళ్తే మీకు ఇబ్బంది ఉంటుంది, కొంత వివరణ చెప్పుకోలేరు, మీ సమస్య మేము కూడా అర్థం చేసుకుంటాము. కాకపోతే ఈ ప్రభుత్వంలో వెట్టి చాకిరికి విముక్తి కలిగించినము కాబట్టి మీరు స్వేచ్ఛగా ఉండండి. వెట్టి చాకిరి ఆనాడు కాంగ్రెస్ నిషేధించింది. ఈరోజు మళ్ళీ తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో వెట్టి చాకిరి నిషేధించినము. స్వేచ్ఛగా ఇప్పటికైనా నిజాలు ఒప్పుకొని ముందుకు రావాల్సిందిగా మా మిత్రులకు నేను సూచన చేస్తున్నా సార్. బీజేపీ తొందరగా ముగియాలి. అధ్యక్ష ఒక్క తొందరగా విషయం ముగియాలి. సార్ స్పీకర్ సార్, ఒక్క విషయం దయచేసి మీరు ఆలోచించండి. నేను ఉదయం మాట్లాడుతుంటే 9 మంది ముఖ్యమంత్రి గారితో సహా 9 మంది మంత్రులు లేచి మాట్లాడితే నేను ఎంత డిస్టర్బెన్స్ అధ్యక్ష. అంటే బేసికల్లీ మీరు ఏంటంటే నన్ను మాట్లాడనీయకుండా పదే అడ్డుపడే ప్రయత్నం. ఇప్పుడు కూడా నేను మాట్లాడుతూ ఉంటే 2 సార్లు ముఖ్యమంత్రి గారు లేస్తారు, 2 సార్లు ఉప ముఖ్యమంత్రి లేస్తారు. అంటే మీరేంటంటే ఒక స్ట్రాటజిక్గా ప్రతిపక్షాన్ని మాట్లాడనీయొద్దని పదే నేను లేవగానే ఒక మంత్రి గారు లేస్తారు, ఆయనకు 10 నిమిషాలు ఇస్తారు, లేవగానే ఇంకో మంత్రి గారు లేస్తారు, ఒక 10 నిమిషాలు ఇస్తారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. 9 మంది మాట్లాడినా మీరు 2 గంటల ఎక్కడ సార్ మీరు సభ రికార్డులు బయట పెట్టండి అధ్యక్ష. 8 మంది ఉన్న వాళ్ళకి ఎంత టైం ఇచ్చిండ్రు, 7 ఉన్న వాళ్ళకి ఎంత ఇచ్చిండ్రు, 1 ఉన్న వాళ్ళకి ఎంత ఇచ్చిండ్రు, 39 మంది ఉన్న వాళ్ళకి ఎంత ఇచ్చిండ్రు, మమ్మల్ని ఎన్నిసార్లు డిస్టర్బ్ చేసిండ్రో పెట్టండి అధ్యక్ష. ప్లీజ్ లెట్ మీ సీక్ క్లారిఫికేషన్. అధ్యక్ష ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి అట్లా 2 minutes అని అనకండి సార్. ముఖ్యమంత్రి గారు పావు గంట మా మీద ఇష్టం ఉన్నట్టు స్వీపింగ్ రిమార్క్స్ చేయొచ్చు, బట్టి గారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడొచ్చు. మా గొంతు ఎందుకు నొక్కుతారు సార్? వారు లీడర్ ఆఫ్ ది హౌస్ అధ్యక్ష. హరీష్ రావు గారు గారు వారు లీడర్ ఆఫ్ ది హౌస్. కేసీఆర్ గారు వస్తే వారికి కూడా టైం ఎంత స్వీపింగ్ రిమార్క్స్ చేయొద్దండి. మీరు ఆ విధంగా టాకింగ్ ఆన్ మై బిహాఫ్ ఆఫ్ మై పార్టీ. మా పార్టీ పక్షాన నేను మాట్లాడినప్పుడు మాకు ఇవ్వాలి. మాట్లాడండి, క్లారిఫికేషన్ మాట్లాడండి అధ్యక్ష. ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పొద్దు నుంచి చూస్తున్నా, నిన్న మొన్న కూడా చూసిన సభలో ఆయన ఇంకా సభానాయకుడిగా కాకుండా ఓ ప్రతిపక్షంలో మాట్లాడినట్టు గాంధీ భవన్ లో పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడారు అధ్యక్ష. ఎందుకంటే సర్కాస్టిక్ గా మాట్లాడు ఆయన విషయం మీద మాట్లాడితే మేము ఎంతసేపు అయినా మాట్లాడతాం. పదే మా మీద సర్కాస్టిక్ కామెంట్లు మానేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. నిజంగా వాళ్ళు మంచిగా చేస్తే మేము సహకరిస్తాం. వాళ్ళ మేనిఫెస్టో అమలు చేయమనండి, మేము సంపూర్ణంగా సహకరిస్తాం. వాళ్ళు మంచి పనులు చేయమనండి, మేము సహకరిస్తాం. ఇలా కాళేశ్వరం మీద మళ్ళీ వారు మాట్లాడుతూ వారు ఈరోజు మేము అన్నదేంది అధ్యక్ష, మేము ఆ రోజు అన్నది కాళేశ్వరం మీద 83 వేల కోట్ల రూపాయలు అప్పైతే వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని తప్పుదో పట్టించిండ్రు అని చెప్పి మేము మాట్లాడినాం. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు మళ్ళీ అదే విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు వారు కూడా ఏం చేసిండ్రు నాకు తెలిసి సెకండ్ టీఎంసీది కూడా ఇలా కాళేశ్వరంలో సెకండ్ టీఎంసీది కూడా కలిపి 90,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా 1,00,000 కోట్లు కాలే కదా అధ్యక్ష. అంటే మేం చెప్పిందే నిజం. ఇవాళ ఈ సభను రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఇవాళ మరొకసారి వారే చెప్పకనే చెప్పినారు. ధన్యవాదాలు అధ్యక్ష. రెండో విషయం, విద్యుత్ సంస్థల విషయంలో మేమేదో అప్పులు తెచ్చినామని ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. 2014 సంవత్సరంలో ఈ రాష్ట్రాన్ని మాకు అప్పజెప్పినాడు విద్యుత్ సంస్థల ఆస్తుల విలువ 44,438 కోట్ల రూపాయలైతే ఈ రోజు మేము క్రియేట్ చేసిన ఆస్తుల విలువ 1,37,571 కోట్ల రూపాయల ఆస్తుల విలువతో ఇవాళ మేము వాళ్ళకి అప్పగించాం అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, ఆర్టీసీ విషయంలో ఆర్టీసీ కొత్త బస్సులు కొనుక్కోవడానికో సంస్థను బలోపేతం చేయడానికి మేము గ్యారంటీ ఇచ్చినామే తప్ప ఆ డబ్బులు ఏదో రాష్ట్ర ప్రభుత్వం వాళ్లే. నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఆ రోజు దయచేసి ఆ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ డిసైడ్ చేసి కొత్త సంవత్సరంలో ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులుగా వేతనం ఇవ్వాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఏ అంశంలోనైనా ఇలా బట్టి గారు చెప్పిన దాంట్లోనైనా ఇతర విషయాల్లోనైనా మేము చివరిగా ప్రభుత్వానికి చేసే అప్పీల్ ఒకటే అధ్యక్ష. ఇవాళ మేము ఏంటంటే మీరు విషయాలు చెప్పొద్దనిలే, మీరు ఏ విషయమైనా చెప్పండి, ఎన్ని వైట్ పేపర్లు అయినా పెట్టండి, ఎన్ని రోజులు చర్చ పెట్టినా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మంచి పని చేస్తే సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం.
మేము చెప్పే ప్రయత్నం ఏంటంటే అధ్యక్ష, ఇవాళ మనకు ముఖ్యంగా పదవుల కంటే కూడా ఈ వ్యవస్థలు అనేటువంటివి ముఖ్యం. రాజకీయాల కంటే రాష్ట్రం ముఖ్యం, ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. మహేశ్వర్ రాష్ట్ర రెడ్డి గారు. భవిష్యత్తును దెబ్బతీసే మహేశ్వర్ విధంగా రెడ్డి గారు. మీరు మహేశ్వర్ రెడ్డి గారు, మహేశ్వర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అధ్యక్ష. క్లారిఫికేషన్స్ అంటే నేను ఎంత సమయం అంటే అంత సమయం అధ్యక్ష, ఇస్తాను. ఈరోజు మహేశ్వర్ రెడ్డి గౌరవ గారు. ఉప ముఖ్యమంత్రి గారు వారి మహేశ్వర్ రెడ్డి గారు, ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు శ్వేతపత్రం ఈరోజు వైట్ పేపర్ రిలీజ్ అయితే చేశారో సరే, దాని మీద వారు ఏ రకంగా డిఫెండ్ చేసుకున్నప్పటికీ కూడా ఈరోజు శ్వేతపత్రం ఇవ్వాల్సి ఉండనా లేదా అనేది లోతుకు వెళ్లకుండా ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ అది టేబుల్ అయింది కాబట్టి దాని మీద ఇంకా చర్చ అవసరం లేదు. అధ్యక్ష, ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలనే అంశం చాలా ముఖ్యమైనది. ఈరోజు రాష్ట్రం పూర్తిగా ధ్వంసమైందనే దానికి అది నిజం అధ్యక్ష, అది పూర్తిగా ఎవరైనా సరే ఒప్పుకోవాల్సినటువంటి వాస్తవం అధ్యక్ష. ఈ రాష్ట్రం దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 7 లక్షల కోట్ల రూపాయలు సో ఎన్ని లక్షలైనా అధ్యక్ష, ఎన్ని లక్షలైన అధ్యక్ష, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఉన్నటువంటి అప్పులకి దాదాపు 10 రెట్లు అధ్యక్ష, దాదాపు 10 రెట్లు. మరి ఆ ప్రపోర్షనల్గా రెవెన్యూ పెంచుకున్నామా, ఆ ప్రపోర్షన్గా ఆస్తులు పెంచుకున్నామా అనే దానికి కూడా వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. యావత్ రాష్ట్రం ఈరోజు పచ్చి నిజాలు ప్రతి వ్యక్తికి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఈరోజు తెలిసిపోయింది అధ్యక్ష. ఈరోజు జరిగినటువంటి ధ్వంసాన్ని ఏ రకంగా పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదో, మరి ఏ రకంగా పునర్నిర్మాణం చేస్తారో మరి ముఖ్యమంత్రి గారు కూడా ఈ సభకు, ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. కేవలం ఈ రాష్ట్రం ధ్వంసమైంది, అప్పుల పాలైంది, కేవలం అప్పుల ఊబిలో మేము ఉన్నాం అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదు అధ్యక్ష. ఖచ్చితంగా ఈరోజు శ్రీహరి గారు, ఈరోజు అధ్యక్ష వాళ్ళ క్లారిఫికేషన్ వాళ్ళు ఇయ్యని మాట్లాడారు కదా, మరి అధ్యక్ష ఉప ముఖ్యమంత్రి గారు మీరు కూడా భాషను ఇస్తారు కదా. మరి మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి గారు ఒక విషయం పదే సంక్షేమ కార్యక్రమాల విషయంలో కేవలం ఇంద్రమ ఇళ్ల గురించి, ప్లాట్ల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇంకా చాలా అంశాలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా కలిపి మాట్లాడితే బాగుండేది అధ్యక్ష. అవన్నిటికీ కావాల్సినటువంటి రెవెన్యూ రిసోర్సెస్ని కూడా మీరు ఏ రకంగా మరి జమ చేస్తారో, సమకూర్చుకుంటారో కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కేవలం మాట్లాడుతూ ఇంద్రమ ఇల్లు గురించి నిన్నైనా ఈ రోజైనా వారు దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం, ఇంద్రమ ఇల్లు అవసరమే, ఇంద్రమ ఇల్లు మేము ఖచ్చితంగా ప్రజలు కావాలని కోరుకుంటా ఉన్నారు. కానీ నిరుద్యోగ భృతి అధ్యక్ష 35 లక్షల ఈరోజు నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. అదే మాదిరి ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు కూడా చాలా అంశాలు మాట్లాడుతూ వారు మరి ఆరోగ్యశ్రీ విషయంలో కానీ, ఫీ రియంబర్స్మెంట్ విషయంలో కానీ ఉన్నటువంటి మరి డ్యూస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో వారు తప్పులు చేశారు కాబట్టి, వారు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వలేదు కాబట్టి, వారు రైతు రుణమాఫీ చేయలేదు కాబట్టి మేము కూడా ఆ బాటలో నడుస్తామని దయచేసి ఆలోచన చేయవద్దని చెప్పి నేను సూచిస్తా ఉన్నాను అధ్యక్ష. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మి, మీ హామీలను నమ్మి మీకు ఓటేసి పదవి ఇచ్చి అధికారం ఇచ్చారు కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది అధ్యక్ష. ఖచ్చితంగా మరి ఈరోజు మీరు ఇచ్చినటువంటి వైట్ పేపర్ ఏదైతే మీరు ఈరోజు టేబుల్ చేశారో దాంట్లో పెట్టినటువంటి చాలా అంశాల లోపల మరి ఈరోజు మరి మీరు మాట్లాడుకున్నారు, దాంట్లో కొంచెం నంబర్స్లో వాళ్ళకు మధ్యలో తేడా ఉన్నప్పటికీ కూడా ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం అధ్యక్ష, 6,50,000 7 లక్షల, కానీ 7 లక్షల కోట్ల అప్పు అనేది 7 లక్షల కోట్ల అప్పు అనేది వాస్తవం అధ్యక్ష. ఈ 7 లక్షల కోట్ల అప్పును ఏ రకంగా
ఏ రకంగా తీరుస్తారు, ఏ రకంగా ముందుకు 2 minutes క్లారిఫికేషన్. అధ్యక్ష, ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు కన్క్లూడ్ చేస్తారంట. సార్ మరి చివరగా కన్క్లూడ్ చేయండి. చివరగా ఒకటే ఒక విషయం అధ్యక్ష, మరి ఇంత పెద్ద ఇన్ని అంశాలు మాట్లాడారు. దాదాపుగా 90,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి వారు 1,00,000 కోట్లు అని చెప్పేసి వీరు ఏదైతే కాళేశ్వరం మీద మాట్లాడుతున్నారు అధ్యక్ష, అది 90,000 కోట్ల 1,00,000 కోట్ల, అక్కడ మాత్రం ప్రజాధనం దుర్వినియోగం అయిన మాట వాస్తవమా కాదు అధ్యక్ష? ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయినప్పుడు దాని మీద మీరు సిబిఐ ఎంక్వైరీ చేస్తారా, సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ చేస్తారా? ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద ముందుకు నడవాలి. మేము వారికి బాసటగా ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. సాంబశివరావు గారు అధ్యక్ష, థ్యాంక్ యూ. ప్లీజ్. మన ఆర్థిక శాఖ మంత్రి గారు చాలా చక్కగా వివరణ ఇవ్వటం జరిగింది. అలాగే క్లారిఫికేషన్ సంబంధించి ఆర్టీసీ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఆర్టీసీ ఇవాళ దాని ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టబడ్డాయి చాలా చోట్ల. ఆర్టీసీ బస్ స్టేషన్లకు సంబంధించిన స్థలాలను కూడా అమ్ముతూ ఉన్నారు. అలాగే ఆర్టీసీ కార్మికులకి అంతకుముందు సమ్మె చేసేటువంటి అవకాశం లేకుండా యూనియన్లనే రద్దు చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి ఇస్తామన్న పిఆర్సీ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా జన్కోలో ఆర్టిజన్ లాంటి వాళ్ళు కొన్ని వేల మంది అతి తక్కువ వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు. సింగరేణి లాంటి చోట దాదాపు పర్మనెంట్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు అంతమంది కాంట్రాక్ట్ వర్కర్స్ వీళ్ళందరూ ఉన్నారు. వీటన్నిటినీ ఇవాళ ఈ ప్రభుత్వం అప్పుడు జరిగినటువంటి ఆ లోపాలని సరిదిద్దగలుగుతుందని ఆశిస్తూ, ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించి పిఆర్సీ అనేది లేకుండా, వాళ్ళకి మాట్లాడే హక్కు లేకుండా, అసలు యూనియన్లే లేకుండా చేయటం అనేది చాలా బాధాకరం. అటువంటి జరిగిన పొరపాట్లన్నింటినీ రెస్టోర్ చేయాల్సిన ఆ పొరపాట్లని దాన్ని సరిదిద్దవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతూ మీకు మరొకసారి ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, హరీష్ రావు గారికి నేను చాలా వివరంగా మొత్తం శ్వేతపత్రం గురించి వివరించాను అధ్యక్ష. అయినా కానీ వారు ఇంకా కొన్ని క్లారిఫికేషన్స్ కావాలని అడిగారు. ఆ సహచార మంత్రులు కూడా చెప్తా ఉన్నారు. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లో రాష్ట్రం తీసుకున్న అప్పులెన్ని, సరే కార్పొరేషన్స్ ద్వారా తీసుకున్న అప్పులెన్ని, ఇంకా కొన్ని ఆ కార్పొరేషన్స్ వాళ్ళు అప్పులు తీసుకుంటే ప్రభుత్వాలు గ్యారంటీ ఇచ్చి కార్పొరేషన్స్ కట్టకపోతే ప్రభుత్వం కట్టేయండి, ఇంకా కొన్ని కార్పొరేషన్స్ వాళ్ళే తీసుకొని వాళ్ళే కట్టేయండి. 3 అడిగారు అధ్యక్ష. ఈ 3 నేను అదే చెప్తున్నాను. ప్లీజ్. అదే చెప్తున్నాను. ఈ 3 ఎక్కడ అప్పు తీసుకున్నా ప్రభుత్వం తీసుకున్నట్టే అధ్యక్ష. అప్పు తీసుకున్నావా లేదా అనేదే ముఖ్యం అధ్యక్ష. అప్పు తీసుకున్నావా లేదా ఒక్క నిమిషం అండి. ప్రభుత్వం ద్వారా డైరెక్ట్ తీసుకుంటే ప్రభుత్వం కడుతుంది. కార్పొరేషన్ లోన్ ఇచ్చి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే ప్రభుత్వం కడుతుంది. ప్రభుత్వం ఓనర్షిప్తో ఉన్న కార్పొరేషన్లు తీసుకుంటే ఓనర్ నువ్వే కాబట్టి కార్పొరేషన్ కట్టినా నువ్వు కట్టినట్టే. ఎట్ట చేసినా ఏం చేసినా అంతిమం కట్టేది ప్రభుత్వమే. సో ఈ ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న అప్పులు ఏ రకంగా తీసుకున్నా కానీ మీరు వెసులుబాటు కోసం ఏంటంటే ఏదో ఎఫ్ఆర్బిఎం లిమిట్లో నుంచి బయటకు వచ్చి ఏదో రకంగా మేనేజ్ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని రకరకాల మాయ చేసి తీసుకున్నారు. కానీ వాస్తవం మాత్రం ఏంటంటే మొత్తం కలిపి తీసుకున్న అప్పులు 6,71,757, రామారమి 7 లక్షల కోట్లు అప్పు. ప్రతి ఫ్యామిలీకి 7 కోట్లు అప్పు. ఇది వాస్తవమే కదా? సో ఇది వాస్తవమే కదా? హరీష్ రావు గారు
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, మన శ్రీధర్ బాబు గారు కూడా చెప్తా ఉన్నారు. అప్పే కదా, తీసుకున్నామా లేదా? మీరు ఒప్పుకున్నారు. కనీసం మీరు ఇప్పటికైనా సభలో నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను అధ్యక్ష. ఇప్పటికైనా ప్రభుత్వం కార్పొరేషన్ ఏదో ఒకటి ఈ రాష్ట్రం 7 కోట్ల అప్పు అయితే చేసిందని వారు ఒప్పుకున్నారు. దానికి ధన్యవాదాలు. 7 లక్షల కోట్లు 7 లక్షల కోట్ల అప్పు తీసుకున్నందుకు ఒప్పుకున్నారు. ధన్యవాదాలు. ఇవి అట్లాగే ఇంకో మాట అడిగారు అధ్యక్ష. ఆ జిఎస్డిపి కూడా చెప్పారు, అది కూడా మీరు ఇంకో మాట కూడా చెప్పారు అధ్యక్ష. అదేంటే రెవెన్యూ బాగా ఆదాయం వస్తూ ఉంది, రెవెన్యూ రిసీప్ట్స్ బాగా పెరిగినాయి, జిఎస్డిపి కూడా బాగా పెరిగింది. నేను ఇంకో మాట్లాడుతున్నామని, ఎవరైనా రెవెన్యూ రిసీప్ట్స్ బాగా పెరిగితే, జిఎస్డిపి బాగా పెరిగితే, ఆదాయం బాగా పెరిగితే అప్పులు తగ్గాల. ఆదాయం అద్భుతంగా పెరుగుతూ ఉంటే అప్పులు తగ్గాలి. ఎవడో అప్పులు ఎక్కువ చేసుకోడు. అప్పులు ఎప్పుడు చేస్తారు? మీకు ఆదాయం రానప్పుడు అప్పులు ఎక్కువ చేస్తారు. ఓ పక్కనే ఆదాయం విపరీతంగా పెరుగుతుందని చెప్తాం, జిఎస్డిపి పెరుగుతుందంటాం, అప్పులు మాత్రం 7 లక్షల కోట్లు చేస్తున్నట్టు. ఇది ఎక్కడండి? ఇంకోటి కూడా చెప్పారు, మాకు రెవెన్యూ రిసీప్ట్స్ విపరీతంగా ఉంది, జిఎస్డిపి ఇంత పెరిగింది, మీరు ఇది చెప్పట్లేదు అంటున్నారు. నేను చెప్తాను అధ్యక్ష. మరి ఇంత బాగా పెరిగితే ఓడి ఎందుకు తీసుకున్నారు అధ్యక్ష? మీరు ఆర్బీఐ నుంచి ఓడి ఎందుకు తీసుకున్నారో? మీకు రెవెన్యూ రిసీప్ట్స్ విపరీతంగా ఆదాయం వస్తుంది, జిఎస్డిపి పెరుగుతూ ఉంటే ఏదో ఓడి తీసుకో. ఓడి అంటే ఏంటి అసలు? ఓడి అంటే ఏంటి? ఈయన పూర్తి చెప్తే బాగుంది. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి కాబట్టి, రాష్ట్ర ఇమేజ్ భారతదేశంలో బయటపడకూడదు కాబట్టి నేను పూర్తిగా లోతుకెళ్ళి చెప్పట్లేదు. ఓడి అంటే ఏంటి? దివాళా తీయటం, బ్యాంక్రప్ట్ కావటం, ఇది పరిస్థితి తీసుకొచ్చారు. మళ్ళీ ఒకసారి సమాధానం చెప్పండి, మరొకసారి చెప్పండి. నేను ఒకసారి చెప్తేనే బాధగా ఉంది నాకు, రెండోసారి చెప్తే ఇంకా బాధగా ఉంటుంది. వద్దండి సార్. ఇంకోటి ఏడుపు వస్తుంది. కాళేశ్వరం గురించి చెప్పారు. కాళేశ్వరం ముఖ్యమంత్రి గారు ఏదో మసిపూసి మాట్లాడుక చేశారు. రాహుల్ గాంధీ గారు వచ్చారు, 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని అన్నారు. వారు కూడా 1,00,000 కోట్లు అంటున్నారు. తర్వాత రెండో టీఎంసీ కలిపి చెప్తా ఉన్నారు అంత జరగలేదు, ఆడ జరిగింది 1,00,000 కోట్లు, ఆడ జరిగింది మొత్తం అది కలిపితే కూడా 97,000 కోట్లే కదా. నిజమే, రైట్. 1,00,000 కోట్లు కాదు, కానీ 97,000 కోట్లు అయితే అవినీతి జరిగిందని ఒప్పుకున్నారు కదా. మొత్తం అన్యాయం అయిపోయింది. దానికి కూడా సంతోషమే. సరే, మేము 1,00,000 కోట్లు కాదండి ఒప్పుకుంటాం. 97,000 కోట్లు అయితే 20,000 అయిపోయింది. 97 అన్నారు కదండి. అయ్యో రామ, ఇప్పుడే చెప్పారు కదా సార్, 97 కదండి. 97 నువ్వే అంటారు కదండి. టెక్నికల్ శాంక్షన్ 1,27,872 కోట్లు, తర్వాత 96,876 కోట్లు, బడ్జెట్లో ఇచ్చింది 32,076 కోట్లు, లోన్ 61,616 కోట్లు, పెండింగ్ బిల్స్ 3,184 కోట్లు. మొత్తం కలిపితే మీరు చెప్పిన లెక్క మీరన్నదే 97,000 కోట్లు. చాలా సంతోషం. కనీసం ఇప్పటికైనా కాళేశ్వరం పేరు మీద 97,000 కోట్లు ఈ రాష్ట్ర సంపదని దుర్వినియోగం అయిపోయింది అధ్యక్ష. ఒప్పుకున్నారు, దానికి కూడా వారి సంతోషం. ఇంకో మాట అన్నారు, ఏమంటే మీరు మాటిస్తారా రేషన్ మీన్స్కి ఓడిపోకుండా ఉంటారా అని. ఏం మాట ఇచ్చాము అధ్యక్ష? మీ దెబ్బకి మాట ఇచ్చేటట్టుంది అది. కాదు మొత్తం రాష్ట్రాన్ని మొత్తం ఖతం చేసి ఏమి లేకుండా చేసి మీరు మాటిస్తారంటే ఎస్. 2014లో ఒక్క నిమిషం మేము మాత్రం మీలాగా చేయం అధ్యక్ష. చాలా ఆర్థిక క్రమశిక్షణతో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టాలెక్కిస్తాం, అభివృద్ధి పదంలో నడిపిస్తాం. ఆ అభివృద్ధి ఆస్తులు సృష్టించి వాటి ద్వారా వచ్చే సంపత్తో సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తాం. రెండింటినీ కలగలిపి ముందుకు తీసుకొని పోతాం. అంతే తప్ప మీలాగా అట్లా చేయం. మిత్రుడు ఇంకో మాట అన్నారు, మీరు అసలు మాట్లాడటానికి అవకాశం ఇవ్వట్లేదు. హరీష్ రావు గారు, నేను చెప్తా ఉన్నాను, మీరు ఎప్పుడు మాట్లాడతా అంటే అప్పుడు అవకాశం ఇస్తాం. ఈ సభే కాదు, ఒక్క నిమిషం, ఈ సభే కాదు సార్, ఒక్క నిమిషం, ఈ సభే కాదు సార్ అధ్యక్ష. మేము ప్రజలందరూ మాటలు ఈ ప్రభుత్వాలు వినాలని చెప్పి మేము చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకున్నాం. దానికి మేము ప్రజావాణి అని కూడా పెట్టాం. చివరికి సభ లేకపోతే మమ్మల్ని కలవటానికి అవకాశం లేకపోతే, సభ లేకపోతే
ప్రజావాణి కూడా ఓపెన్గా ఉంటుంది అధ్యక్ష. ప్రజలే కాదు అందరం కలిసి కూర్చొని మాట్లాడుకోవచ్చు, ఎప్పుడు అంటే అప్పుడు కలవచ్చు. ఏమండి ఎనీ ప్రాబ్లం? కలుస్తారు లేదు, అందరం కలుస్తాం. మా ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి, మేము ద్వారాలు మూసి ఉంచము. 24 గంటలు ఓపెన్గా ఉంటాయి, ఎప్పుడైనా ఎక్కడికైనా రావచ్చు, కలవచ్చు అధ్యక్ష. 100% కలుస్తాం. ఇక మిత్రులు ఇది హరీష్ రావు గారు. అట్లాగే మహేశ్వర్ రెడ్డి గారు, మిమ్మల్ని కాదు అందరినీ కలుస్తామని చెప్పాము. మహేశ్వర్ రెడ్డి గారు చెప్పిన సలహాలు కూడా తీసుకుంటాం అధ్యక్ష. తప్పనిసరిగా మీరు ఎప్పుడు సలహా చెప్పినా ప్రభుత్వానికి ప్రజలకు పనికొచ్చేది ఏది ఉన్నా కానీ డెఫినెట్గా గౌరవ సభ్యులు చెప్పేవన్నీ తీసుకుంటాం. మాకేం భేషజాలు లేవు. డెఫినెట్గా ప్రతిపక్షాలను మేము గౌరవిస్తాం. ప్రతిపక్షాలు ఉంటేనే ప్రజాస్వామ్యం ఉన్నట్టు. మేము ప్రజాస్వామ్యం లేకపోతే మేము బతకలేము అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి మేము 100% మేము ప్రతిపక్షాలు మాటలకి మీరు చెప్పే విషయం గౌరవిస్తాం. అట్లాగే నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని అడుగుతూ అన్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ భృతి 6 గ్యారంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. ఒక్క నిమిషం దీన్ని కొంచెం ఒక్క నిమిషం సరే, ఇది మీరు మళ్ళీ ఒకసారి కావాలంటే వెరిఫై చేసుకొని మాట్లాడండి. అట్లాగే సరే ఈ 7 లక్షల కోట్లు అప్పుల భారం తగ్గించుకోవడం కోసం ఈ సలహాలు సూచనలు కూడా కావాలి. అట్లాగే మిత్రుడు పెద్దలు సాంబశివరావు గారు కూడా ఆర్టీసీ కార్మికుల గురించి మిగతా కార్మికుల గురించి కూడా చెప్పారు. తప్పనిసరిగా ఆ కార్మికులు, కర్షకులు, పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు, మహిళలు అందరి గురించి కూడా ఈ ప్రభుత్వం సహేతుకంగా మంచి మనసుతో వాళ్ళ సమస్యల పరిష్కారం చేయడం కోసం ఆలోచన చేస్తుంది. తప్పనిసరిగా ఎప్పుడు మీరు కంప్లీట్ తెలంగాణ పీపుల్ ప్లీజ్ కన్క్లూడ్ చేయండి ప్లీజ్. మా ఆర్థిక పరిస్థితుల్ని ఆర్థిక పరిస్థితుల ద్వారా మేము సంపాదించేది లేకపోతే సాధించేది సమకూర్చేది అంతా ప్రజలకే పంచుతాం. మేము అంతిమంగా ప్రజలకే పంచుతాము. ఈ సంపద, ఈ వనరులు అన్ని ప్రజలకే అంకితం, ప్రజలకే పంచుతాం. ఇది ప్రజల ప్రభుత్వం. నమస్కారం. థ్యాంక్ యూ. Now the house is urgent to meet again at 11 a.m. on Thursday, the 21st December 20. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.